మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం జరిగే భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దాదాపు 20 ఎజెండా అంశాలతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు. మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. ఏదైతే 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ఈ కేబినెట్ అయితే సమావేశం అయితే ప్రారంభం కానుంది. దీనిలో సుమారు 20 ప్రధానమైన అంశాలు, అజెండా అంశాలను అయితే చేర్చినట్టుగా తెలుస్తుంది. ఈ 20 అంశాల్లో ప్రధానంగా క్యారవాన్ పర్యాటకం ఏదైతే ఉందో, అంటే పర్యాటక శాఖకు సంబంధించి కొత్త విధానమైనటువంటి క్యారవాన్ విధానం ఏదైతే ఉందో, ఆ క్యారవాన్ పర్యాటక విధానం మీద అయితే మాత్రం ఆమోద ముద్ర వేయబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఆటో వాళ్ళలు, అదేవిధంగా క్యాబ్స్ వాళ్ళకి కూడా ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. వీళ్ళకు కూడా దీనికి సంబంధించి ఆర్థిక సాయం సంబంధించి కూడా క్యాబినెట్ అయితే ఆమోద ముద్ర వేయబోతోంది. అంతేకాకుండా కార్మిక చట్టాలకు సంబంధించి కూడా పలు సవరణలు అయితే చేయాలని కూడా నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా కుష్టి వ్యాధి అనే పదాన్ని కూడా తీసేసి తొలగించి దానికి కూడా సవరణ చేయాలని కూడా క్యాబినెట్లో చర్చకు రాబోతోంది. అదే కాకుండా పలు కీలక అంశాలు, అంటే అమరావతి పనులకు సంబంధించి, అంటే ఏదైతే కొన్ని పనులు అయితే నిలిచిపోయి ఉన్నాయి, ఆ అమరావతిలో జరగాల్సినటువంటి పనుల్ని త్వరితగతిన వేగవంతం చేసే దిశగా కూడా క్యాబినెట్ సమావేశంలో అయితే చర్చ నడవబోతుంది. అంతేకాకుండా ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్, అంటే లిఫ్ట్ పాలసీ విధానం ఏదైతే ఉందో 24-29 సంబంధించి మంత్రివర్గం అయితే ఆమోదం తెలుపబోతోంది. అంతేకాకుండా జలవనరుల శాఖకు సంబంధించి కూడా పలు అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద, అంటే కొన్ని పనులు అయితే ఉన్నాయి, ఆ పనులను కూడా వేగవంతం చేసే దిశగా కూడా చర్చ అయితే జరగబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి క్యారవాన్ ఏదైతే పర్యాటక విధానం ఏదైతే ఉందో, ఆ పర్యాటక విధానానికి అయితే పెద్దపీట వేయబోతున్నారు. ఆ దిశగానే క్యాబినెట్లో అయితే మాత్రం పూర్తి స్థాయిలో చర్చ జరగబోతోంది. ఏదైతే ఇప్పటికే దక్షిణ భారతదేశంలోనే ఒక సాంస్కృతిక రాజధానిగా విజయవాడను తీర్చిదిద్దాలన్న సీఎం చంద్రబాబు విజన్ ఏదైతే ఉందో, దానికి బాటలు వేసే దిశగానే అయితే మాత్రం ఈ క్యాబినెట్లో చర్చ అయితే క్యారవాన్ పర్యాటకానికి సంబంధించి అయితే జరగబోతుంది. ఆ దిశగానే, అంటే పలు అంశాలు ఇప్పటికే సూపర్ హిట్ అనే క్యాంపెయిన్ కూడా నడుస్తున్న నేపథ్యంలో సూపర్ 6లు కూడా కట్టుదిట్టంగా పూర్తి స్థాయిలో ప్రజలకు అందించాలన్న దిశగా కూటమి ప్రభుత్వం అయితే అడుగులు ముందుకు వేస్తుంది. ఆ దిశగానే వాళ్ళ క్యాబినెట్ భేటీ అనేది ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పాలి. అంతేకాకుండా దీనిలో పలు అంశాలు, అంటే చిన్న అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా అయితే మాత్రం అజెండా అంశాలు అయితే మాత్రం 20 ఉన్నాయి. 20లో కూడా కార్మిక శాఖకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించి, అంటే ఇటీవల విద్యుత్ శాఖకు సంబంధించి ఒక 6 ఒకటి కొట్టారు సీఎం చంద్రబాబు. ఏదైతే 13 పైసలు ఏదైతే తగ్గించారో, 100 యూనిట్ల మీద 13 రూపాయలు తగ్గుతూ ఉండటంతో వినియోగదారులంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగానే విద్యుత్ శాఖకు సంబంధించి కూడా పలు నిర్ణయాలు అయితే తీసుకొని వాటికి కూడా ఆమోద ముద్ర వేయాలని కూడా క్యాబినెట్లో మాత్రం ఒక నిర్ణయం తీసుకుంటారని కూడా తెలుస్తోంది. అంతేకాకుండా ఏదైతే అమరావతిలో వివిధ పనులకు సంబంధించి, అదేవిధంగా అమృత్ పథకం ఏదైతే ఉందో 2.0 సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో అమరావతిలో జరగాల్సినవి, వాటిని కూడా వేగవంతం చేసే దిశగా కూడా ఈ చర్చ అయితే జరగబోతుంది. స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా, వాటి ఏర్పాటుకు కూడా ఈ కేబినెట్ భేటీలోనే చర్చించబోతున్నారు, వాటి ఏర్పాటుకు సంబంధించి. అంతేకాకుండా కుష్టి వ్యాధి అనే పదాన్ని పూర్తిగా తొలగించి దానికి సవరణ చేపట్టాలని కూడా దీనిలో మాట్లాడబోతున్నారు. మొత్తానికి అయితే 3 గంటల నుంచి జరగబోతున్నటువంటి కేబినెట్ భేటీ ఏదైతే ఉందో మాత్రం ప్రధానంగా అయితే మాత్రం 20 అంశాలతో నడవబోతోంది చర్చ అయితే మాత్రం. దానిలో కీలక అంశాలను చర్చించి పూర్తిగా దానికి సంబంధించిన ఆమోద ముద్రలు కూడా త్వరలో అయితే వేయబోతున్నారని చెప్పాలి. కెమెరా పర్సన్ మౌలితో కుమార్ చంద్, వైకే న్యూస్, అమరావతి నుంచి.